ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు ఫస్ట్ అనేది హార్వెస్ట్ చామంతి చెట్లతో పెడదామండి. మొదలు 15 కలర్స్ చామంతి సిటీజీ గ్రూప్లో తీసుకున్నాం కదా, ఆల్మోస్ట్ విచ్చుకున్నాయండి. ఇంకా కొన్ని మాత్రం విచ్చుకోవాలి. చూడండి, అసలు కలర్స్ చూడండి, నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేసేయండి. ఎంత బాగున్నాయి కదండి. చూడండి, ఒక్క చెట్టుకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. ఇదేమో పూర్తిగా అంతా ఉంది, ఇదేమో మధ్యలో గ్రీన్ కలర్లో ఉంది. చాలా బాగుంది. అన్నీ కోసేద్దాం ఈరోజు. ఫ్లవర్స్ దేవుడికి కావాలి. మా ఇంట్లో ఇంకా చామంతి ఉన్నాయి కదా. చూడండి, అన్నీ కొన్ని అవి కొన్ని కోద్దాం. లాస్ట్కి కోసేద్దాను. ఇది చూడండి, మనం కొయ్యకోకుండా ఉంటే అలా అయిపోతాయి అన్నీ. ఇలా కట్ చేయడం వల్ల మనం ప్రూన్ చేసినట్టు కూడా ఉంటుందండి ప్లాంట్స్కి. చామంతికి ఫస్ట్ మిల్లీ బాక్స్, ఇది వైట్ కలర్ మిల్లీ బాగ్ వస్తుందండి. కొంచెం పేను బంక, అది రెండు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. ఇంకా చాలు, కోసైకోకుండా ఊరిక వాడిపోతాయండి. కొన్నేమో అలానే చూసుకోవాలనిపిస్తుంది. ఇవైతే చూడండి, ఇవైతే కొయ్యబుద్ధి కాక అలానే వదిలేసాను నేను ఎన్ని. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇవి చూడండి, 2 వచ్చేసాయి. ఒక దానికి 2 వచ్చాయి. ఇలా కొయ్యడం వల్ల ప్రూన్ అవుతుంది అనేసి కోస్తున్నాను, అంతేగాని వీటి మీద నుంచి కోయాలంటే మనసు కూడా ఒప్పట్లేదు నాకు. ఇది కూడా చూసేసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఫ్లవర్. చూడడానికి రెగ్యులర్ వెరైటీ అయినా కొంచెం దాంతో డిఫరెంట్గా ఉందన్నమాట కలర్స్. చూడండి, వైట్లో డిఫరెంట్ ఉన్నాయి చూసేసారా. ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు ఇవి ఎల్లో. గ్రీన్ చామంతి రాలేదని చెప్పాను కదా, లాస్ట్లో చూపిస్తాను. వచ్చిందా రాలేదా మీరు గెస్ట్ చెయ్యండి. అమ్మా మళ్ళీ పెద్దగా వచ్చింది. ఇది మనం కొంచెం లేట్గా వస్తే చూడండి ఇంతకన్నా పెద్దగా పోయింది సార్, చూసారు కదా మీరు. ఇప్పుడైతే ఇది 4th కలర్కి వస్తున్నా నేను చామంతి. చూసేసారా, ఇక్కడ చూపినాను. ఇది చిన్న చామంతి, బుడ్డ చామంతి అంటారు వీటిని. గ్రీన్ చామంతి కూడా సేమ్ ఇట్లా వస్తుంది కదా, ఇంకా పెద్దది. గ్రీన్ చామంతి దీనికన్నా పెద్దది వస్తుంది. మనం పోనీ ఈ సైడ్లోనే కోసాను అంటే అది సరిగ్గా విచ్చుకోలేదు. ఈసారి బాగా కేర్ చేద్దాం దాన్ని. అన్ని ఫ్లవర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర, ప్రతి ఒక్కటి కోస్తానండి ఈరోజు. హార్వెస్ట్ కూడా ఉంటుంది, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి హార్వెస్ట్. కొత్త రకం ఉన్నాయండి, కోద్దాము. మన టెర్రస్ మీద అన్ని కొత్త వెరైటీస్ అన్నమాట. ఇవి కూడా సీడ్స్ ఉన్నాయండి మన దగ్గర, ఆర్గానిక్ సీడ్స్. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్లో క్యాట్లాగ్ ఉంటుందండి, అవి మీరు ఏం కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూపినాను. ఇది చూసారా ఎంత లైట్గా వస్తుందో చూడండి, కలర్ డిఫరెంట్గా ఉంది. చూద్దాం. గ్రీన్ చామంతి ఇంకొకటి చూపిస్తాను, ఎల్లో కలర్ రెయిన్ లిల్లీ. వర్షం ఎప్పుడు పడిందని పడిందా మన 3 రోజులు. చూడండి, వీటి సీడ్స్ ఇలా ఉంటాయి. సీడ్స్ వచ్చాయి అయితే అడిగారు, అవి కూడా ఇచ్చేద్దాం ఎవరికన్నా. ఇవి చూసేసారా, సంపంగి చాలా చాలా బాగుంటుంది. ముద్ద సంపంగి అండి. పోనీ వీడియోలో చూపించాం కదా. చూడండి, ఇవి కూడా స్మెల్ అయితే భలే ఉన్నాయండి, దేవుడికి పెడితే. చూసేసారా, ఇది మన టెర్రస్ మీద హార్వెస్ట్ చేసి మళ్ళీ నేను వేసిన సీడ్ ఒక్కటే చెట్టు. మనం పెద్ద పాట్లో వేస్తే కనుక ఇలా పెద్దగా దండిగా పూలు పూస్తాయి అన్నమాట. కొయ్యట్లేదు నేను, సీడ్ కోసం అన్నీ వదిలేసాను అనమాట. అవి కోసం ఇంకా ఉన్నాయి, కొద్దాం పదండి. చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. చిన్న పాట్లో పెట్టాను, సమ్మర్లో సేవ్ చేసుకుందాం అనే ఉద్దేశంలో. కొన్ని అలా కొన్ని ఇలా పెట్టేశాను నేను. ఇంకొక కలర్ ఉంది, చూద్దాం రండి. చూసేసారా, ఇది ఫస్ట్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి అసలు. ఇక్కడ కొద్దాం.
ఇలా అక్కడక్కడ పెట్టేశానండి. అన్నీ ఒకే చోట ఉండేదానికన్నా అక్కడక్కడ పెట్టడం వల్ల మనకు చూడడానికి కన్ను నింపుగా ఉంటుంది. చూడండి వైట్ అక్కడ ఉంది చూడండి, ఎక్కడ చూసినా చామంతి చెట్లే. నీకు ఇదైతే కొయ్యబుద్ధి కావట్లేదు నాకైతే అస్సలు, తెలుసా. వెనక చూపినాను ఇంకొకటి వెరైటీ ఉంది. ఇవన్నీ ఇదైపోయినాయి చూడండి. ఇది ఇలా ఉంటుంది కలర్ అనేది. చిన్నవి అన్నీ వదిలేసి ఇలా అయినాయి అండి. ట్యాంకీ మీద కూడా ఖాళీగా వదలకుండా నేను ట్యాంకీ మీద కూడా పెట్టాను. చూడండి, ఇది మన స్టోర్లో ఉండే సీడే అండి. ఈ సీడ్ వేసింటే చూడండి, అసలు మొదలు చూపినానా, అసలు ఎంత పెద్దగా ఒక పెద్దపాటి బొకే లాగుంది కదండి. ఇవి కోద్దాం కొన్ని పూజకి. చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్. ఇలాంటివి ఇంత పెద్ద చెట్లు 2 ఉంటే చాలండి మనం ఇంత మీద. పోలినేషన్కి పోలినేషన్ అవుతుంది, పూజకి అవుతాయి. ఇటు ఇటు చూపి. చూడండి అసలు ఇవన్నీ కోయాలంటే నాకు ఈజీగా 20 minutes పడుతుందేమో. మీకు అందరికీ సీడ్ కోసం వదులుతున్నాను. నేను పూజకు కోస్తున్నాను, ఇంటికి వచ్చిన వాళ్ళకి కొన్ని కోసుకోమని చెప్తున్నాను. అలా అయ్యి తక్కువ ఉన్నాయి, లేకపోతే ఇంకా నిండుగున్నాయండి. పదండి టమోటాలు కొద్దాం. చూడండి సీడ్స్ కూడా నేను ఆర్గానిక్ సీడ్స్ ఎక్కడో తెస్తాను ఏమో అనుకోవచ్చు మీరందరూ. నేను నా టెర్రస్ మీదనే హార్వెస్ట్ చేసి మరి మీకు ఇస్తున్నానండి. ఏది బయట నుంచి తేవట్లేదు, నేను ఉండేటి మాత్రమే పెడుతున్నానండి. మీకు ఖచ్చితంగా సీడ్స్ తీసుకొని ఫుల్ జర్మినేషన్ ఉంటుందండి నా టెర్రస్ మీద. కొత్త వెరైటీ చూపిస్తాను రండి. ఇది చూసేసారా, ఇది పింక్ ముద్ద అండి. సెంటర్కి వచ్చేటట్టు ఇది పింక్ కలర్ ముద్ద. ఇక్కడ చూసేసారా, ఇది చూడండి. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. బాగా కానీ చూడండి టమోటాస్ చాలా బాగా వస్తున్నాయి ఈరోజు. టమోటా భారీ టమోటా అని చెప్పచ్చు నేను. హార్వెస్ట్ గుత్తి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇంకా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోండి, బాగా వస్తాయి. ఇప్పుడు టమోటాలు అనేది చాలా బాగా చలికి ఇంకా అక్కడ ఉన్నాయి చెర్రీ టమోటాస్. చూడండి ఈ పింక్ కలర్ శంకు పుష్పం సీడ్స్ సింగల్ పెట్టాలండి. ఎన్ని సీడ్ వదిలేసాను. ముద్దది కూడా అందుకే ఇప్పుడు కొయ్యట్లేదు, నేను చూపించట్లేదు మీకు. ముద్దది సీడ్ కోసం వదిలేసాను. చెర్రీ టమోటాస్ కొంచెం టాస్క్, చూడండి స్కిప్ చేయకోకుండా చూడండి. ఈ టమోటాస్కి మనము వాటరింగ్ అనేది బ్యాలెన్స్ చేయాలండి. మాయిశ్చర్గా ఉంచితే కనుక మీకు చాలా బాగా కాయలు కాస్తాయండి. నేను ఈసారి ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను. నార్మల్ టమోటా కన్నా ఈ టమోటాస్ కొంచెం మాయిశ్చర్గా ఉంచితే మీకు ఎక్కువ శాతము టమోటాలు అనేది బాగా వస్తాయి. ఇట్లా చెట్టు నిండా గుబురుగా ఉంటాయి. అలా అని మాయిశ్చర్ ఎక్కువ ఉంచకూడదు. మళ్ళీ ఇట్లా మా ఆయనవి కొన్నాను చూడండి, అన్నీ కలిపేస్తున్నాము. చూసేసారా ఎంత బాగా వస్తున్నాయో టమోటాలు. లైన్గా ఏమేమి ఉన్నాయి కోసుకుంటూ వెళ్ళిపోవడం. ఈరోజు చాలా ఉన్నాయి హార్వెస్ట్, మీరు మిస్ అవ్వకుండా చూడండి. చూడండి చాక్లెట్ టమాటా మళ్ళీ వచ్చాయా? చాక్లెట్ టమాటా ఎంత బాగా 2 వచ్చాయి. ఇవి సీడ్ వదలాలి. చెర్రీ టమాటా మిస్ అయింది అనుకున్నాను, మళ్ళీ వచ్చాయి. ఎల్లో కలర్ మిక్స్గా ఉన్నట్టున్నాయి నాన్న ఇవి. 2 ప్లాంట్స్ అయినా ఒకటే లేదు, సారీ అండి. ఎల్లోనే రెడ్ అవి ఫస్ట్ ఎల్లోగా మారి రెడ్. ఇవి చాక్లెట్ టమోటా. అసలు నార్మల్ టమోటా సైజ్ చూసారా మీరు?
బయట కొన్న వాటిలాగానే ఉన్నాయి చూడండి. మనం ఫర్టిలైజింగ్ అనేది బాగా ఇస్తే కనుక ఇలా సైజ్ వస్తాయి చూడండి. అన్నీ కోసేస్తున్నాను నేను. పక్షులు రోజు వచ్చి బొక్క పెట్టేసి చూడండి ఎలా చేస్తున్నాయో. ఎన్ని టమోటాస్ వచ్చాయో కదండి ఈరోజు. ఇంకొకటి చూపిస్తాను చూడండి. చెర్రీ టమోటాసే ఫర్టిలైజింగ్ ఇచ్చి మనము పెద్ద పాట్లో ఒకటే పెట్టేసినా ఇలా బాగా పెద్దగా వస్తున్నాయి. బాగా వస్తున్నాయి ఇవి కూడా. మొత్తం కోసాక చూపిస్తాను, లెంతీ అయిపోతుంది ఇప్పటికే వీడియో. చూడండి చెర్రీ టమాటాస్ ఎన్ని వచ్చాయో, ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాదు, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కోద్దాము. చూడండి ఇది గుండు మల్లె అంటారంట ఫ్లవరు. ఇందులో వైట్ ఇంకా రెడ్ తెప్పించాము, వెయ్యాలి సీడ్స్. నెక్స్ట్ అవి వచ్చాక కూడా ఎలా వచ్చాయి ఏమీ చూపిస్తాను నేను. చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో మీరు మిస్ అవ్వకూడదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ ఏమో చాలామంది చేసుకున్నారు, చూడట్లేదు. కొందరేమో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి ప్లీజ్ అండి. చూసేసారా? ఆర్గానిక్ సీడ్స్ కావాలి అంటే చూడండి, బెండ అన్ని సీడ్కి వదిలేసాను. ఎంత లావ్ అయినా కూడా చూడండి ఇంకా ముదరలేదు. ఇది కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో బెండకాయలు అయితే. ఒక్కొక్కటి ఎంత ఉంది చూడండి, ఎంత పొడవు ఉందో అసలు. వచ్చేసేయండి ఈరోజు ఏమేం కోసం ఏంటి చూద్దాం రండి. రెడ్ లాంగ్ బీన్స్ ఎలా వచ్చేసాయో, ఎంత బాగా వస్తున్నాయో కూడా అండి. లేతగా భలే ఉన్నాయి అసలు. అది సీడ్ కదా చూడండి. ఇవి ఆర్గానిక్ సీడ్స్ కావాలి అన్న మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు గ్రీన్ చామంతి చూపిస్తాను పదండి. మీరు ఫస్ట్ గ్రీన్ చామంతి గెస్ట్ చేయండి, ఒక్కొక్కటి చూపిస్తా. గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి ఒక 10 seconds టైం. త్రీ, 2, 1 టైం అప్. ఇదే అండి గ్రీన్ కలర్ చామంతి. ఎవరో ఇది వరకు పోయిన సంవత్సరం అడిగారు గ్రీన్ చామంతి. ఒక బ్రదరో మరి సిస్టరో తెలీదు. ఆ బ్రదర్ అండ్ సిస్టర్ నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి. నేను మీకోసం ఎస్పెషలీగా నేను స్టెమ్స్ కటింగ్ చేసి మీకు సేవ్ చేస్తాను, పంపిస్తాను మీకు గివ్ అవే రూపంలో. అమ్మ చామంతి సీడ్స్ రావా? ఇది చూసేసారా? మందార గోంగూర ఎంత బాగుందో కదండి. ఇది చూసేసారా? గోంగూర సీడ్స్ కూడా మన ఆర్గానిక్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి. అవి కూడా నార్మల్ గోంగూర. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పటికే లెంతీ అయిపోతుందని మా వాడు అడుస్తున్నాడు, తనకు స్కూల్కి టైం అవుతుందనేసి. చూసేసండి ఇవాటి హార్వెస్ట్. ఇది గ్రీన్ కలర్ చామంతి ఒక్కటి కొయ్యలేదు, ఇప్పుడు నెక్స్ట్ కోద్దాం. చూసేసారా? టమోటాస్ చూడండి అసలు ఎంత బాగా వచ్చేసాయో. రెడ్ చెర్రీ టమోటా, చాక్లెట్ టమోటా, ఇంకా చాలా వెరైటీస్ వేసానండి. ఫ్లవర్ మీద కాయల మీద ఉన్నాయి. చామంతులు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కలర్స్ చామంతి కోసాని. ఇంకా కొన్ని విచ్చుకుంటున్నాయి, అవి ఇంకా కొయ్యలేదు మనము. శంకు పుష్పంలో సింగిల్ పెటల్ వచ్చింది మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ముద్ద వెరైటీ కూడా రీసెంట్గా మనకు యాడ్ అయింది, అది కూడా సీడ్ లిస్ట్లోకి యాడ్ చేస్తా, కొంచెం టైం పడుతుంది. ఇవి చూసేసారా? బియ్యప్ బంతి అంటే ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా అప్పుడు కాలంలో ఉండే బంతి అంట. నాకు వేరే ఆంటీ వీడియోలో చూసి అదే పనిగా నా నెంబర్ తెలుసుకొని కాల్ చేసి ఇవి సీడ్స్ అడిగితే వెళ్ళి నేనే ఇచ్చేసి వచ్చాను కడపలో ఉన్న ఆంటీకి. ఆర్గానిక్ సీడ్స్ కూడా చాలా ఉన్నాయి. చూసేసారా? గ్రీన్ లాంగ్ బీన్స్ ఎంత బాగా, రెడ్ లాంగ్ బీన్స్ సారీ, ఎంత బాగా వచ్చాయో. సంపంగి, ముద్ద సంపంగి కూడా ఇది కూడా నేను కొన్ని రోజులు ఆగి పెద్ద పాట్లో వేసి మీ అందరికి ఇస్తానండి ఫ్రీగానే. ఇంకొకటి అండి, ఈ మంత్ ఆఫర్ పెట్టాము.
ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ పెడతాను ప్రతి మంత్. ఈసారి నుంచి నేను కొంచెం ముందుగానే ఫస్ట్ పెట్టేదానికి వీడియో ట్రై చేస్తాను. 200 and above నా దగ్గర సీడ్స్ సేల్ తీసుకున్న వాళ్ళు నేను మా ఏదో ఒక స్టెమ్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్టెమ్ అయినా దుంపైనా ఓకేనా అండి. మల్బరీ స్టెమ్ అయినా ఇస్తాను, లేదంటే ఇవి దుంపలైనా ఇస్తాను, డ్రాగన్ స్టెమ్ అయినా ఇస్తాను, చామంతి స్టెమ్ అయినా ఇస్తాను. చామంతి బతకవులే ఆ మూడిట్లలో ఏవైనా ఇస్తానండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, ప్రతి వీడియో చూస్తూ ఉండాలి, ఒక చిన్న లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి. ఈ సీడ్స్ అని మీరు మీ ఇంటి దాకా తీసుకోవచ్చండి. ఓకేనా అండి. మరి ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా రేర్ వెరైటీస్ అన్నమాట. నేను హార్వెస్ట్ చేయలేదు, ఇంకా మీకు ఇంకా వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, ఇక్కడ పైన ఉన్నాయి, చూపిస్తాను. చిక్కుడు వెరైటీలో ఒకటి, గుమ్మడి వెరైటీలో ఒకటి ఉన్నాయి. 2 వెరైటీస్. అవి ఏంటి ఏమి మీకు తెలిసి ఉంటే గెస్ చేయండి. ఓకేనా. మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.